శ్రీ గురుభ్యో నమః. సత్యమిదే ఛానల్కి స్వాగతం. ఈరోజు వీడియోలో మనం ఏం తెలుసుకోబోతున్నామంటే, మనం చాలా ఆలయాల ముందు ధ్వజస్తంభం అనేది ఉంటుంది. అసలు ధ్వజస్తంభం ఎందుకు ఉంటుంది? ధ్వజస్తంభం లేని ఆలయాన్ని ఏమంటారు? అసలు ధ్వజస్తంభానికి ఉన్నటువంటి ప్రాముఖ్యత ఏంటి? ఈ ధ్వజస్తంభానికి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని లైక్ చేయండి. లాస్ట్ వరకు చూసి వీడియోపై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్దాం. ముందుగా ధ్వజం అంటే అర్థం తెలుసుకుందాం. ధ్వజం అనగా పతాకమని, స్తంభం అనగా ఆ పతాకాన్ని ఎగరవేయటానికి ఉపయోగించబడే ఒక కర్ర లేదా వృక్షం అని అర్థం. హైందవ సంస్కృతిలో ధ్వజస్తంభం చుట్టూ ప్రదక్షిణ చేసిన తరువాత దైవ దర్శనం చేసుకోవటం అనేది ఒక ఆచారం. మూల విరాట్టు దృష్టికోణానికి ఎదురుగా దేవాలయాల్లో ధ్వజస్తంభాన్ని ప్రతిష్ఠిస్తారు. ప్రతి దేవాలయంలోనూ ప్రధాన రాజగోపురం దాటి లోపలికి వెళ్ళగానే ముందుగా మనందరికీ కనిపించేది ఒక పెద్ద స్తంభం. ఆ స్తంభానికి పైభాగంలో బంగారు, వెండి తొడుగులతో కూడినటువంటి అలంకారం, అలాగే కొన్ని గంటలు వేలాడుతూ ఉంటాయి. ఈ స్తంభాన్ని ఆధ్యాత్మిక భాషలో ధ్వజస్తంభం అంటారు. ధ్వజస్తంభ ప్రతిష్ఠ కూడా విగ్రహ ప్రతిష్టతో సమానంగా భావిస్తారు. మూల విరాట్కి ఎంత ప్రాధాన్యత అయితే ఇస్తారో ధ్వజస్తంభానికి కూడా అంతే ప్రాధాన్యం ఇస్తారు. ఆలయం అనే దేహానికి గర్భాలయాన్ని ముఖంగాను, ధ్వజస్తంభాన్ని హృదయంగాను పోలుస్తారు. ఆలయ ప్రాకారాలు చేతులు వంటివి. నిత్యహారతులు జరిగే దేవాలయంలో షోడశోపచార పూజా విధానం జరగాలి అంటే ధ్వజస్తంభం తప్పనిసరి. దీపారాధనలు, నైవేద్యం వంటి ఉపచారాలు ధ్వజస్తంభానికి కూడా చేయాలి. ధ్వజస్తంభం ఉంటేనే దేవాలయానికి ఆలయత్వం ఉంటుంది, లేకపోతే అవన్నీ కూడా మందిరాలే అవుతాయి. ఆలయంలోనికి ప్రవేశించగానే ముందుగా ధ్వజస్తంభాన్ని దర్శించకుండా మూల విరాట్టును చూడకూడదు. ధ్వజస్తంభం లేని దేవాలయాలకు స్వాములు, సన్యాసులు దేవాలయ గుర్తింపు ఇవ్వరు. ధ్వజస్తంభానికి జీవధ్వజం అని మరో పేరు ఉంది. దీనిని దారుబేరం అని కూడా అంటారు. విగ్రహాల అనుష్ఠాన అర్చనల వల్ల భగవంతుని చూపు ఈ ధ్వజస్తంభానికి తగులుతుంది. అందువల్ల ఈ స్తంభానికి పవిత్రతతో పాటు శక్తి కూడా లభిస్తుంది. ధ్వజస్తంభానికి కూడా బలిహరణలు, అర్చనలు జరుగుతూ ఉంటాయి. ధ్వజస్తంభం యొక్క నిడివి 12 అంగుళాల నుంచి 24 అంగుళాల వరకు ఉండవచ్చు. చెక్కతో తయారు చేసినటువంటి ధ్వజస్తంభానికి ఇత్తడి తొడుగు చేస్తారు. కొన్ని దేవాలయాల్లో అయితే వెండితో, బంగారంతో కూడా ఈ తొడుగు అనేది చేయించడం జరుగుతుంది. అసలు ఈ ధ్వజస్తంభాన్ని ఎలా తయారు చేస్తారు అంటే, పలాస అంటే మోదుగా, అశ్వత్థ రావి వృక్షం, బిల్వ అంటే మారేడు వృక్షం, బంధూకం అంటే వేగిస, పనస, బకుల అంటే బొగడ, అర్జున అంటే మద్ది వృక్షాలను ఈ ధ్వజస్తంభాల కోసం ఉపయోగించినట్లయితే అవి కొన్ని సంవత్సరాల పాటు నిలిచి ఉంటాయి. ఆలయంలో ఉత్సవాలు ప్రారంభించేటప్పుడు మనం చూసినట్టయితే ధ్వజారోహణం చేస్తారంటే జయ పతాకాన్ని కట్టి ఆ ధ్వజస్తంభానికి పైకి ఎగరవేస్తారు. అలాగే ఆ ఆలయంలో ఉత్సవాలు అయిపోగానే ఆ పతాకాన్ని కిందకి దించేస్తారు. దానినే ధ్వజావనతం అంటారు. వైష్ణవాలయాల్లో అయితే ఈ జెండా మీద గరుత్మంతుని బొమ్మ ఉంటుంది. అలాగే శివాలయాల్లో అయితే నందీశ్వరుని యొక్క బొమ్మ ఉంటుంది. అమ్మవారి దేవాలయాల్లో అయితే సింహం బొమ్మ అనేది ఆ జెండా పైన ఉంటుంది. మరి ఈ ధ్వజస్తంభం ఎంత ఎత్తు ఉండాలి అంటే, ఆ గోపురానికి అంటే ఆలయానికి సంబంధించినటువంటి గోపుర కలశం కంటే ధ్వజస్తంభం ఎత్తుగా ఉంటే ఉత్తమమైనది. కలశంతో సమానంగా ఉంటే మధ్యమం, కలశం కంటే తక్కువ ఎత్తులో ఉంటే మాత్రం అది అధమంగా మన శాస్త్రాల్లో తెలియజేయడం జరిగింది. అంతేకాదు, భక్తులు ఆలయానికి చేరేసరికి అంటే దూర ప్రాంతాల నుంచి వస్తారు, ఆలయం దగ్గరికి వెళ్ళేసరికి సమయం అయిపోయి ద్వారాలు మూసేస్తారు. అలాని బాధపడని అవసరం లేకుండా ధ్వజస్తంభ దర్శనంతో దైవ దర్శనం పొందినటువంటి ఫలితం వస్తుంది. ఈ అంశాలన్నీ కూడా దృష్టిలో ఉంచుకొని మన పెద్దలు ఆలయంలో ధ్వజస్తంభం అనేది ఏర్పాటు చేశారు. చూశారు కదండి ధ్వజస్తంభానికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది, మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ చేయండి. ఇటువంటి వీడియోస్ కోసం ఈ ఛానల్ ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోకండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.